माननीय मुख्यमंत्री जी अपने हाथों से नियुक्ति पत्र देके नीलम బహిరంగంగా వందలాది మంది మధ్య కెమెరాలతో షూటింగ్ జరుగుతున్న చోట ఒక ముస్లిం మహిళ హిజాబ్ను బలవంతంగా తొలగించే ప్రయత్నం చేయడం ఇది ఒక సాధారణ సంఘటన కాదు. ఇది మహిళల గౌరవానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు, రాజ్యాంగ విలువలకు జరిగినటువంటి బహిరంగ అవమానం. ఎందుకంటే ఇది ఒక సంఘటన గురించి కాదు, ఒక ఆడబిడ్డ గుండె చీల్చిన బాధ గురించి. సోదరులారా, దయచేసి మీరు ఊహించుకోండి, మీ ఇంట్లో ఉన్న మీ తల్లి, మీ అక్క, మీ చెల్లి లేదా మీ కూతురు వందల మంది ఉన్న వేదికపై ఒక అధికారం ఉన్న వ్యక్తి ఆమె దుస్తులపై చేయి చేస్తే, ఆమె తల వంచుకుంటే, ఆమె కళ్ళలో నీరు తిరిగితే మీ గుండె తట్టుకోగలదా? కానీ అదే ఈ దేశంలో జరిగింది. ఆ మహిళ ఆ క్షణంలో ఏమనుకుని ఉంటుంది? నేను డాక్టర్ని, నేను చదువుకున్నాను, నేను సేవ చేయడానికి వచ్చాను, అయినా నా గౌరవం రక్షణ లేకుండా పోయిందా అని ఆమె గుండె అడిగి ఉంటుంది. ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలు భయపడ్డారు. తమకు ఇలానే జరిగితే మన గౌరవం కూడా ఇంత చౌకగా మారుతుందా అని. 2025 డిసెంబర్ 15 సోమవారం పాట్నాలో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళా డాక్టర్ ధరించినటువంటి హిజాబ్ను తన చేతులతో తొలగించే ప్రయత్నం చేశాడు. అసలు ఏం జరిగిందంటే, బీహార్ ప్రభుత్వం 1283 మంది ఆయుష్, ఆయుర్వేద, హోమియోపతి, యునాని కొత్త నియుక్తులకి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక మైనారిటీ మహిళా డాక్టర్ హిజాబ్ను నితీష్ కుమార్ లాగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ కార్యక్రమంలో నియామక పత్రం అందుకోవడానికి ముందుకు వచ్చినటువంటి డాక్టర్ నుస్రత్ పర్వీన్ అనేటువంటి మహిళా ఆయుష్ డాక్టర్ తన ముఖంపై ఉన్న హిజాబ్ను చూసినటువంటి సీఎం నితీష్ దానిపై ప్రశ్నిస్తూ తొలగించాలని సూచించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారిలో కొందరు నవ్వినటువంటి దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఈ ఘటనతో ఆ మహిళ కొద్దిసేపు అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై పలువురు నితీష్ కుమార్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. నితీష్ జీకి ఏమైంది? ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా క్షీణించిందా, లేక ఇప్పుడు ఆయన పూర్తిగా సంఘీగా మారిపోయారా అంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు. ఒక రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల ముందే ఇలా ఒక హిజాబ్ ధరించిన మహిళ పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తే రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఈ అమానుష ఘటనపై బీహార్తో సహా దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతున్నప్పటికీ సీఎంఓ నుంచి ఇప్పటి వరకు అధికారిక వివరణ రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది. సోదరులారా, ఆమె డాక్టర్, ఆమె నేరస్తురాలు కాదు, ఆమె అడుక్కోవడానికి రాలేదు, ఆమె దేశానికి సేవ చేయడానికి, నియామక పత్రం తీసుకోవడానికి వచ్చింది. అలాంటి పవిత్రమైన క్షణాన్ని ఆమె జీవితంలో ఒక అవమానంగా మార్చారు. ఇది కేవలం హిజాబ్ విషయం కాదు, ఇది మహిళా శరీరంపై అధికారాన్ని చూపే అహంకారం. ఇది నేను అధికారం, నువ్వు మౌనం అన్న మనస్తత్వం. సోదరులారా, ఇప్పుడు నేను రాజ్యాంగాన్ని అడుగుతున్నాను. ఆర్టికల్ 21 ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కు ఉంది. అయితే ఆ మహిళా గౌరవం ఎక్కడా? ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానం. అయితే ఒక సీఎం చేతిలో ఒక మహిళ ఎందుకు అసమానమైంది? ఆర్టికల్ 15 సబ్సెక్షన్ 1 లింగం ఆధారంగా వివక్ష చేయరాదు. అయితే ఆమె మహిళగా పుట్టడమేనా ఆమె చేసినటువంటి తప్పు? ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1A వ్యక్తిగత స్వేచ్ఛ, అభివ్యక్తి హక్కు. అయితే తన దుస్తుల ద్వారా తన గుర్తింపును వ్యక్తపరచుకునే హక్కు ఆమెకు లేదా? ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కు. అయితే తన విశ్వాసాన్ని గౌరవించుకునే హక్కు ఆ వేదికపై ఎందుకు చింపివేయబడింది? సోదరులారా, రాజ్యాంగం పుస్తకంలో మాత్రమే కాదు, అది మన ప్రవర్తనలో కూడా ఉండాలి. ఆ మహిళ ఆ క్షణంలో ఏమనుకుని ఉంటుంది? నేను డాక్టర్ని, నేను చదువుకున్నాను, నేను సేవ చేయడానికి వచ్చాను, అయినా నా గౌరవం రక్షణ లేకుండా పోయిందా అని ఆమె గుండె అడిగి ఉంటుంది కదా. ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలు భయపడ్డారు. మాకు కూడా ఇలానే జరిగితే మన గౌరవం కూడా ఇంత చౌకగా మారుతుందా అని. సోదరులారా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మహిళ భయపడే సమాజం ఎప్పటికీ న్యాయ సమాజం కాలేదు. నేను ఈ సంఘటన గురించి ప్రశ్నిస్తున్నాను. ఒక మత ప్రతినిధిగా కాదు, ఒక మనిషిగా అడుగుతున్నాను. అధికారం అంటే మనిషితనం కోల్పోవడమా? పదవి అంటే మహిళా గౌరవాన్ని తాకే లైసెన్సా? కాదు, 1000 సార్లు కూడా కాదు. ఈరోజు మేము మౌనంగా ఉంటే రేపు ఇంకొక ఆడబిడ్డ ఇంకొక వేదికపై అవమానానికి గురవుతుంది. అందుకే ఈరోజు మా గొంతు కంపించినా మేము మాట్లాడుతున్నాం. ఈ అమానుష చర్య గురించి నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను. 1, బాధిత మహిళకు బహిరంగ క్షమాపణ. 2, ఆమె గౌరవానికి
రాజ్యాంగ పరిరక్షణ. 3 మహిళలపై ఇలాంటి ప్రవర్తనను ఏ స్థాయిలోనూ సహించకూడదు. చివరిగా ఒక మాట, మహిళల గౌరవం ఏ మతానికి చెందదు, ఏ పార్టీకి చెందదు, అది మనిషితనానికి చెందినది. ఆ గౌరవాన్ని కాపాడలేని సమాజం చట్టాలు ఉన్నా శూన్యమే. మేము మౌనంగా ఉండం, మేము తల వంచం. మహిళల గౌరవం కోసం, రాజ్యాంగ విలువల కోసం, మానవత్వం కోసం మేము నిలబడతాం. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.